వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పొంగులేటిపై పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. నిజంగా మహేష్ కుమార్ గౌడ్కి అంత దమ్ముందా అని, పొంగులేటిని ఎదిరించే దమ్ము మహేష్ కుమార్కు ఉందా? అట్లంటే చాలా మంది రెడ్లంతా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న చరిత్ర ఉంది. గతంలో ఉంది, ప్రస్తుతం ఉంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులో వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతకుముందు మాట్లాడాడు. అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు. ఒక పొంగులేటి ఎందుకు మాట్లాడాడు? మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కదా. మరి 42% వాటా తేల్చకుండా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు 42% వాటా మీద జస్ట్ ఓన్లీ కేవలము ఒక చట్టం చేశారు, కేంద్రం మీద నెట్టేశారు. కేంద్రం మీద నెట్టేసినంత మాత్రాన కేంద్రం ఆ చట్టం ఆమోదిస్తుందా చెప్పండి మీరు? 42% విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఇస్తూ మీరు ఎందుకు జీవోలు జారీ చేయలేదు? జీవోలు ఎందుకు ఇవ్వలేదు? మీరు జీవో ఇస్తే తప్పేంది? 42% బీసీ కోటాలో, బీసీ కోటా అది విద్యా ఉద్యోగ రంగంలో దమ్ముంటే మీరు ఇవ్వచ్చు కదా. మీ ప్రభుత్వంకు దమ్ముంటే ఇవ్వచ్చు కదా. మీ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇవ్వచ్చు కదా. చట్టపరంగా చిక్కులు ఎక్కడ వస్తాయి చెప్పండి? చట్టపరంగా చిక్కులు ఎప్పుడు వస్తాయంటే, చట్టపరమైన చిక్కులు ఎప్పుడు వస్తాయంటే 50% సీలింగ్ దాటనప్పుడు. ఇప్పుడు మీరు ఇస్తున్నది 42% కదా. మరి అటువంటిప్పుడు 50% ఈడబ్ల్యూఎస్కు దాటినప్పుడు లేనిది మీ దానికి ఎందుకు వస్తుంది ఇష్యూ? మీరు రేజ్ చేయలేరా ఈడబ్ల్యూఎస్కి? మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 50% దాటింది కదా. మరి మేము ఇస్తే లోకల్ బాడీ ఎన్నికలకు లేదా బీసీలకు 42% వాటా ఇస్తే 50% ఎట్లా చేయాలి? ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు దాటినప్పుడు లేని నిబంధన, లేని ఇబ్బందులు మీకు 42% వాటాలో ఎందుకు వస్తున్న ఇబ్బందులు? మీరు దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేరా? హైకోర్టులో ఛాలెంజ్ చేయలేరా? మాట్లాడలేరా? మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? 42% కోటా తేల్చకుండా విద్యా ఉద్యోగ రాజకీయ, అందులో లోకల్ బాడీ ఎన్నికల్లో కోటాలో జీవోలు అమలు చేయకుండా ఊరికే కేంద్రం మీద నెట్టేసి మీరు డ్రామాలు ఆడితే, రాజకీయ డ్రామాలు ఆడితే ఇలా బీసీలు గుడ్డిగా ఓట్లు వేయాలా మీకు? ఇప్పటిదాకా బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది చాలదా? కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీసీలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదు. మీరు బీఆర్ఎస్ మీద నెట్టేస్తున్నారు కానీ బీఆర్ఎస్ ఒక లోకల్ పార్టీ. అది లోకల్ పార్టీ లోకల్ విషయాలు మాత్రమే తగ్గించవచ్చు కాక, లోకల్ బాడీ ఎన్నికల విషయంలో తగ్గించవచ్చు కాక, కానీ మీ అంత మాత్రం తక్కువ సీట్లు ఇవ్వలేదు. మీ అంత అన్యాయం చేయలేదు. మీ అంత బీసీలకు 52 మోసం చేయలేదు. కాంగ్రెస్ బీసీలకు దుర్మార్గంగా మోసం చేసిన చరిత్ర ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు అసలు బీసీలో ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ చెప్పండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి పదవి ఒక్కసారి బీసీలకు ఎందుకు చేయలేదండి? మీరు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి తురుముకానా ఏమన్నా? ముఖ్యమంత్రికి అర్హుడు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కూడా అర్హుడు. మీరు కాదా? ఏంటి మహేష్ కుమార్ గౌడ్ కాదా? పొన్నాల లక్ష్మయ్య కాదా? అంతకుముందున్న విహెచ్ కాదా? డి శ్రీనివాస్ కాదా? వీళ్ళంతా ఉడికం చేసిన వాళ్ళే కదా పార్టీ పదవులు. నువ్వు ఇప్పుడు చేస్తున్నట్టుగా చేసిన వాళ్ళే కదా. నీకంత దమ్ముందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎదిరించే దమ్ముందా నీకు? ఆ పరిస్థితి ఉందా అసలు? కాంగ్రెస్ పార్టీలో రెడ్లను ఎదిరించే దమ్ము బీసీలకు ఉందా? ఊరికే ఎవరిని మోసం చేయడానికి మీరు ఇట్లాంటి డైలాగ్ కొడుతున్నారు? ఏదైనా పొంగులేటి తెలుసుకుంటే మొత్తం ప్రభుత్వమే పడిపోతుంది. ప్రభుత్వమే పడిపోతుంది అండి. పొంగులేటి తెలుసుకుంటే ఉండదు ప్రభుత్వము. పొంగులేటి తెలుసుకొని 20-25 మంది ఎమ్మెల్యేలను జంపు బీజేపీకి చేపించిందంటే అయిపోతుంది. లేదా బీఆర్ఎస్లో చేరిపోతే బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా రేపు గవర్నమెంట్ వస్తుంది. అంత ఉందా సీన్ మీకు? మహేష్ కుమార్ గౌడ్ గారు
నోటీస్ ఇవ్వండి, ఆయన తీసేయండి. ఇష్టం వచ్చినట్టుగా అందరిని తీసేసారు కదా, ఇష్టం వచ్చినట్టుగా పదవులు తొలగించారు కదా. బక్కా జడ్సన్ లాంటి కావచ్చు, ఇంకా చాలా మందిని మీరు ఆ రకంగా పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలను తీసేసారు కదా. మరి ఆయన తీసేయండి, పార్టీలోకి వెళ్ళి ఆయన తీసేయండి, మంత్రి పదవులకు వెళ్ళి. అంత దమ్ముందా మీకు? ఆయన మీద చర్యలు తీసుకునే దమ్ముందా? ఏదో ఊరికే మాటలు మాట్లాడినంత మాత్రాన హద్దులు మీడి పొంగులేటి హద్దు మీడినట్టుగా ఏదో రెడ్లు అసలు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా రెడ్లు మాట్లాడుతున్నారు. ఇలా కొత్త కాదు వాళ్ళు మాట్లాడింది, రెడ్లు కొత్త కాదు, అది వాళ్ళ పార్టీ వాళ్ళు సొంతం చేస్తున్నారు. నీ పార్టీ కాదు, అది రెడ్ల పార్టీ. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, బీసీల పార్టీ ఏం కాదు అది. మహేష్ కుమార్ గౌడ్ అన్నంత మాత్రాన, లేదంటే ఆయన ఏదో హెచ్చరిక చేసినంత మాత్రాన, లేదంటే ఆయన ఏదో ఫైర్ అయ్యండి అని బీసీ రిజర్వేషన్లతో ముడిపడినది కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి పార్టీ లైన్ దాటద్దు. ఏంది పార్టీ లైన్? పార్టీ లైన్ ఏంది అసలు? ఏం 42% వాటా ఇవ్వడం పార్టీ లైన్ కాదా? జీవోలు ఇవ్వడం పార్టీ లైన్ కాదా? మీరు ఇవ్వకుండా వాటా ఇవ్వకుండా ఎన్నికలు పోతా అంటే ఎట్లా? వాటా తేల్చకుండా వాటా ఇవ్వకుండా ఎన్నికలకు ఎట్లా పోతారు మీరు? అది కదా ఇవాళ కీలకమైన ప్రశ్న, అది కదా ఇవాళ బీసీలు అడుగుతున్న ప్రశ్న. మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పాల్సింది దాని కదా. అరే ఈ ఎన్నికలు ఇప్పుడు కాబట్టి ఇంకొన్ని నెలలు వస్తాయి, తర్వాత వెనక ముందైనా వస్తాయి, కానీ వాటా తేల్చాలి కదా ముందు, బీసీల వాటా తేల్చాలి కదా. అది తేల్చకుండా ఇవాళ ఏదో మేమేదో చేసినాం, కాంగ్రెస్ పార్టీ 42% దేశంలో తొలిసారిగా చేసింది, ఎవరు చేయలేదు, ఇవాళ బీసీలకు మొత్తం ఉద్ధరించి పడేసినాం మేమే అని చెప్పేసి మాట్లాడదు. ఎంతమంది మంత్రులు ఉన్నారండి బీసీలు? 52%, 56% దాకా బీసీలు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఎస్సీలకు అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. మాలమాది పంచాయతీ ఉంది కాబట్టి, మనడా తేలింది కాబట్టి, వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి. కొట్లాటలో మీ బీసీలు ఏం పెద్ద సీరియస్ కొట్లాటలో ఉన్నారా? ఉంటే ఎందుకు వస్తలేవు మంత్రి పదవులు? కాబట్టి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ ఏదో పొంగులేటికి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా, ఒక కలరింగ్ ఇచ్చినంత మాత్రాన అదేదో అయిపోయినట్టుగా, లేదంటే రేవంత్ రెడ్డి కంట్రోల్లో పొంగులేటిని పెడుతుండని చెప్పేసి అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి పొంగులేటి తలుచుకుంటే రేవంత్ రెడ్డి 5 నిమిషాల్లో పడగొట్టే కెపాసిటీ ఇవాళ పొంగులేటి దగ్గర ఉంది. కాబట్టి ఈ విషయంలో చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉంటే ఖచ్చితంగా వెంటనే 42% వాటా ఇస్తూ జీవో చేయాలి. అది విద్యా ఉద్యోగ రంగాలతో పాటు లోకల్ బాడీలో జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని చెప్పి టీజాకు భావిస్తుంది, డిమాండ్ చేస్తూ ఉంది. మహేష్ గౌడ్కు దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద ఆ రకంగా కొట్లాడు, ఆ రకమైన జీవోలిప్పి, అప్పుడు నేను బీసీ సమాజం నమ్ముతుంది, అప్పుడు నేను బీసీ సమాజం నాయకునిగా ఓన్ చేసుకుంటుంది. అప్పటిదాకా చేసుకోదనే విషయాన్ని గమనించాల్సిందిగా టీజాకు భావిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.